హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ పార్ట్ 5 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం లైట్కి సంబంధించి రిఫ్రాక్షన్ త్రూ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ మరియు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వంటి అంశాలను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. ఓకే, మొదటగా రిఫ్రాక్షన్ త్రూ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ యాక్టివిటీని మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇలాంటి ఒక రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ తీసుకొని దీని చుట్టూ అంచు వెంబడి లైన్ ఈ విధంగా గీసుకోవాలన్నమాట. అలా గీస్తే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అంచులకు పేర్లు పెడదాం. ఏ, బి, సి, డి ఈ విధంగా గ్లాస్ స్లాబ్ యొక్క అంచులకు పేరు పెట్టుకున్నాం. మరియు ఈ మొత్తం లైన్లో ఈ అంచులో ఒక మిడ్ పాయింట్ను రికగ్నైజ్ చేద్దాం. ఇక్కడ నుండి మనం నార్మల్ గీద్దాం. నార్మల్ ఎలా గీయాలి అంటే ఈ విధంగా ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ మిడ్ పాయింట్కు ఏకీభవించేటట్టు 90 డిగ్రీస్ ఉన్న లైన్ను రికగ్నైజ్ చేసి ఇక్కడ చక్కగా లైన్ గీసుకోవాలి. సో ఈ సర్ఫేస్తో 90 డిగ్రీస్ చేసే లైన్ మనం రికగ్నైజ్ చేయాలా. ఇది మనకు రెఫరెన్స్ లైన్ అన్నమాట. దీన్నే నార్మల్ అని అంటాం. ఇక్కడ నుండే మనం కొలతలు కొలుస్తాం. ఉదాహరణకు మనం తీసుకున్న ఇన్సిడెంట్ యాంగిల్ 45 డిగ్రీస్ అని అనుకుంటే ఇక్కడ నుండి 45 డిగ్రీస్ ఎక్కడుందో ఆ లైన్ 45 డిగ్రీస్ అంటాం. ఉదాహరణకు 10 డిగ్రీస్ అంటే ఇక్కడ 80 ఉంది, అది 80 కాదనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి అది 10 డిగ్రీస్. 80 డిగ్రీ లైన్ అది 10 డిగ్రీస్, రెఫరెన్స్ లైన్ నుంచి అది 10 డిగ్రీస్ అనమాట. సో ఇన్సిడెంట్ యాంగిల్ 10 డిగ్రీస్ అని, ఇక్కడైతే ఇదైతే 45 డిగ్రీస్ అని. ఎనీవే మనం ప్రతి కొలతను ఎక్కడి నుండి కొలవాలి అంటే నార్మల్ నుండి కొలవాలి అనేది చూడాలన్నమాట. సో ఈ విధంగా పర్పెండిక్యులర్ లైన్ లేదా నార్మల్ లైన్ రికగ్నైజ్ చేసి అదే ప్రొట్రాక్టర్తో 45 డిగ్రీస్ లైన్ ఇక్కడ ఉంచి ఇలా గీయాలన్నమాట. సో ఈ విధంగా గీసేస్తాం. సో ఇక్కడ 45 డిగ్రీస్ యాంగిల్ కొలిచేసి ఈ విధంగా స్కేల్తో లైన్ గీయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే యాంగిల్ ఎంత అంటే 45 డిగ్రీస్. దీన్నే ఇన్సిడెంట్ యాంగిల్ అని అంటాం అన్నమాట. సో ఈ ఇన్సిడెంట్ యాంగిల్ పైన 2 సేఫ్టీ పిన్స్ను 5 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉండే విధంగా ఇక్కడ ఉంచి వాటికి ఈ మరియు ఎఫ్ అనే పేర్లు ఉంచుదాం. ఓకే, చూడండి ఇక్కడ ఈ విధంగా సేఫ్టీ పిన్లు ఉంచాలి. ఒకదానికి ఈ అనే పేరు, ఒకదానికి ఎఫ్ అనే పేరు ఉంచుకున్నాం. ఇవి ఎక్కడ మీట్ అవుతాయంటే ఓ అనే పాయింట్ కాడ గ్లాస్ స్లాబ్ని మీట్ అవుతాయి. సో ఇక్కడ గ్లాస్ స్లాబ్లోంచి ఈ 2 సేఫ్టీ పిన్లను చూడాలి. చూసి ఎక్కడ ఈక్వల్గా ఉన్నాయి అంటే అనే విధంగా చూసి ఇక్కడ ఈ విధంగా ఉంచాలన్నమాట. ఈ చూసే విధానాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం. ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేయండి. చూడండి, ఈ విధంగా మనం ఏం చేయాలంటే సేఫ్టీ పిన్స్ను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అక్కడ గ్లాస్ స్లాబ్లోంచి చూస్తూ యువతల మనం ఇవి గుచ్చాలి. చక్కగా ఎక్కడున్నాయి అనేది ఆ గ్లాస్లోంచి చూస్తూ చూడండి. ఇక్కడ చూడండి, ఒక పర్టికులర్ లైన్ మీద అవన్నీ కూడా అలైన్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. ఎందుకని గ్లాస్ స్లాబ్లోంచి చూసినప్పుడు. అదే ఒక పైనుంచి మనం వ్యూ చూసినప్పుడు ఏమవుతుందంటే అవి కొంత యాంగిల్ మారి వస్తున్నట్లుగా మనకు అనిపించడం అనేది జరుగుతుంది. దీన్నే షిఫ్ట్ అవ్వడం. ఇది ఆబ్లిక్యూగా జరుగుతుంది కాబట్టి దీన్ని లేటరల్ షిఫ్ట్ అని అంటాం అన్నమాట. చూడండి, ఒక్కసారి పరిశీలన చేయండి. ఓకే, పరిశీలన చేయండి. అవి యాక్చువల్గా మిర్రర్లోంచి చూసినప్పుడు చక్కగా ఉన్నవి, ఇప్పుడైతే అవి పక్కకు ఉన్నట్టుగా ఉన్నవి గమనించండి. ఆ గ్లాస్ స్లాబ్లోంచి చూసినప్పుడు ఇక్కడ ఏవైతే ఇవి 2 లైన్లు ఎలా ఎక్కడైతే ఉన్నాయో ఇవి అయితే ఎక్కడ ఉన్నాయో ఇవి కూడా అక్కడే ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. బట్ అయితే అవి అక్కడ లేవన్నమాట. సో దీన్నే షిఫ్ట్ అవ్వడం అని అంటాం. ఇవి కొంత ఆబ్లిక్యూగా యాంగిల్ ఉంచి కొలుస్తున్నాం కాబట్టి ఈ షిఫ్ట్ను లేటరల్ షిఫ్ట్ అని అంటాం అన్నమాట. సో అదేవిధంగా ఈ పాయింట్ను ఓ అని, ఈ పాయింట్ను ఓ డాష్ అని అంటాం అన్నమాట. ఎక్కడి నుంచి బయటకు వస్తుందో అక్కడ. ఓకే, ఏ అయితే ఈఎఫ్, ఇవైతే జీహెచ్ అని మనం నొటేషన్ తీసుకోవడం జరిగింది. సరే, ఇక్కడ మనం ఏం విషయాలు గమనించాలి అనేది కూడా ఒక్కసారి
మరొక వీడియోను లేజర్ లైట్ ద్వారా ఈ యాక్టివిటీని చేయొచ్చు. దాన్ని కూడా ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఇక్కడ లైట్ అనేది ఈ సర్ఫేస్కు 90 డిగ్రీస్ చేసే విధంగా లేదా అలాంగ్ ద నార్మల్ పడుతుంది. 0 డిగ్రీస్తో ఇన్సిడెంట్ అయినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మీడియం చేంజ్ అయినప్పుడు చేంజ్ అవుతుంది, బట్ డైరెక్షన్ మాత్రం చేంజ్ అవ్వదన్నమాట. సో ఇక్కడ నుంచి మనం గ్రాడ్యువల్గా యాంగిల్ పెంచే కొద్దీ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. యాక్చువల్లీ అది ఎలా వెళ్ళి ఉండాలి అంటే ఇలా వెళ్ళి ఉండాలి కదా. సో అలా వెళ్ళి ఉండాలి. ఇక్కడ గమనిస్తే యాక్చువల్లీ వెళ్ళాల్సిన పాత్కి మరియు ఇక్కడ ఎమర్జ్ అయినటువంటి లైట్ పాత్కి మధ్య డిఫరెన్స్ ఈ పొజిషన్లో అయితే తక్కువగా ఉంది. ఇదే ఇన్సిడెంట్ యాంగిల్ పెరిగే కొద్దీ ఇన్సిడెంట్ ఈ మీడియం చేంజ్ లేనప్పుడు వెళ్ళే ఒరిజినల్ లైన్కు మీడియం చేంజ్ అవ్వడం వల్ల వెళ్ళే ఒరిజినల్ లైన్కు మధ్య దూరము పెరగడాన్ని కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. గమనించండి, ముందున్న దాంతో పోలిస్తే ఇప్పుడు ఈ లైన్ ఇలా వెళ్ళిందంటే గమనించండి వీటి మధ్య దూరము చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అనమాట. సో ఇన్సిడెంట్ యాంగిల్ పెరిగే కొద్దీ షిఫ్ట్ కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ మరింత బాగా గమనించవచ్చు. చూడండి, ఇది ఇట్లా చక్కగా ఉండే లైన్గా మనం తీసుకుంటే ఇక్కడ నుండి ఈ చక్కని లైన్కు ఉండే దూరం చాలా ఎక్కువగా ఉంది. సో షిఫ్ట్ పెరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా మనము ఈ విషయాన్ని ఈ యాక్టివిటీని లేజర్ లైట్ సహాయంతో కూడా చాలా సులభంగా విద్యార్థులకు అర్థమయ్యేటట్టు చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఓవరాల్గా ఏం జరిగింది అంటే ఇది ఇన్సిడెంట్ లైట్. ఓకే, ఇది ఇన్సిడెంట్ రే, దీని యొక్క యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ 45 డిగ్రీస్. ఇది ఎమర్జ్ అయినటువంటి రే, ఇక్కడ ఎప్పుడు కూడా ఇది ఏమవుతుంది అంటే ఇది ఒకవేళ గ్లాస్ స్లాబ్ లేకుండా ఉంటే ఈ లైట్ ఎలా వెళ్ళి ఉండేదంటే ఇలా వెళ్ళి ఉండేది. సో ఈ రిఫ్రాక్షన్ చెంది ఎమర్జ్ అయినటువంటి లైట్ రే మరియు మీడియం చేంజ్ కానప్పుడు వెళ్ళే లైట్ రే రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. వీటి మధ్య ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే షిఫ్ట్, లేటరల్ షిఫ్ట్ అంటాం. అయితే ఈ షిఫ్ట్ అనేది ఇన్సిడెంట్ యాంగిల్ పెరిగే కొద్దీ, ఉదాహరణకి ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఇలా వెళ్ళి ఇది ఇలా రావడం జరిగింది. ఓకే, ఈ రెండు ప్యారలల్ లైట్. అలా కాకుండా మనము ఇన్సిడెంట్ యాంగిల్ని పెంచి వేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా వెళ్ళాల్సిన లైట్ ఇలా వెళ్తుంది, ఇది ఇలా బెండ్ అయి ఇలా వస్తుంది అన్నమాట. సో షిఫ్ట్ ఏమవుతుంది అంటే పెరుగుతుంది. సో ఇన్సిడెంట్ యాంగిల్ పెరిగే కొద్దీ షిఫ్ట్ పెరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. మరియు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఎమర్జెంట్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది అనే అంశాన్ని మనం ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా గమనించవచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, నౌ యు ఆర్ ఫెమిలియర్ విత్ రిఫ్రాక్షన్. మనం లాస్ట్ వీడియోలో కూడా రిఫ్రాక్షన్ అంటే ఒక మీడియం నుంచి ఒక మీడియంలోకి వెళ్ళినప్పుడు లైట్ బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది అనే అంశాన్ని పరిశీలన చేయడం జరిగిందనమాట. సో రిఫ్రాక్షన్ ఈజ్ డ్యూ టు చేంజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఎందుకు ఈ రిఫ్రాక్షన్ జరుగుతుంది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల జరుగుతుంది. ఓకే, ఇట్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ ట్రాన్స్పరెంట్ మీడియం టు అనదర్ ట్రాన్స్పరెంట్ మీడియం. ఓకే, ఎక్స్పెరిమెంట్స్ షో ద రిఫ్రాక్షన్ లైట్ అక్కర్స్ అకార్డింగ్ టు సర్టెన్ లాస్. కొన్ని లాస్ను అనుసరించి ఈ నియమం అనేది జరగడం అనేది జరుగుతుంది. ఆ లాస్ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, ద ఫాలోయింగ్ లాస్ ఆర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనమాట. మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి సంబంధించి కొన్ని లాస్ను గమనించాం. ఇక్కడ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి సంబంధించి కొన్ని లాస్ను గమనిస్తున్నాం అన్నమాట. సో అవేంటి అంటే మొదటి లా అని చూద్దాం. ఓకే, ఇన్సిడెంట్ లైట్ మరియు రిఫ్రాక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్, ఈ మూడు కూడా
ఒకే ప్లేన్లో ఉంటాయి. లైస్ ఇన్ ఏ సేమ్ ప్లేన్ అనేది ఫస్ట్ లా అనమాట. ఒకే ప్లేన్లో లేకపోవడం అంటే ఏందో ఒకసారి చూస్తే, ఉదాహరణకు ఇక్కడ పడిన లైటు ఇది ఒక ప్లేన్, ఈ ప్లేన్లో కాకుండా రిఫ్రాక్ట్ అయ్యేలే ఈ ప్లేన్ దాటి ఈ విధంగా వచ్చింది అని అనుకుంటే అప్పుడు అవి సేమ్ ప్లేన్లో లేవు అని అర్థం అనమాట. కానీ లైట్ ఎలా ఉంటుందంట, సేమ్ ప్లేన్లో. చూడండి ఇంకొకసారి, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే మరియు నార్మల్ లైస్ ఇన్ ఏ సేమ్ ప్లేన్ అనేది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ అనమాట. మరి సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటి అంటే, ఓకే ఒకసారి గమనించండి. ఓకే, రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అని చెప్పడమే సెకండ్ లా అనమాట. సో దీనికి సంబంధించిన కొంత నేపథ్యాన్ని కూడా మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ఉదాహరణకి పైన ఎయిర్ అనే మీడియం ఉంది, కింద వాటర్ అనే మీడియం ఉంది అనుకున్నాం. ఓకే, ఈ మీడియంలోంచి ఈ మీడియంలోకి లైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, కొంత ఆబ్లిక్యూగా వచ్చినప్పుడు లైట్ బెండ్ అయి ట్రావెల్ అవుతుంది అని 90స్లోనే, అంటే ఓకే క్రీస్తు శకం 161 ADలోనే క్లాడియస్ టాలమీ అనే శాస్త్రవేత్త గమనించడం జరిగింది. అయితే ఇన్సిడెంట్ యాంగిల్ పెరిగే కొద్దీ రిఫ్రాక్టెడ్ యాంగిల్ కూడా పెరుగుతుంది అనే విషయాన్ని గుర్తించడం జరిగింది. ఉదాహరణకు ఇలా లైట్ రే ఉంటే రిఫ్రాక్ట్ అయ్యే లే కూడా ఇలా ఉంది. సో ఇన్సిడెంట్ యాంగిల్ అంతగా ఈక్వల్గా లేకపోయినా ఒకటి పెరుగుతూ ఉంటే రెండోది కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఉన్న రిలేషన్ని యాంగిల్ I ప్రపోర్షనల్ టు యాంగిల్ R అనే విషయాన్ని చాలా ఎర్లీ డేస్లోనే అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రపోర్షనాలిటీని బ్రేక్ చేసి ఓ కాన్స్టెంట్ని జనరేట్ చేయడంలో చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు విఫలం చెందడం జరిగిందనమాట. సో ఫైనల్లీ ఓకే 1621లో ఓకే విల్బోర్డ్ స్నెల్లెస్ అనే శాస్త్రవేత్త, ఇక్కడ చూపుతున్నాం కదా, ఈ శాస్త్రవేత్త ఏం చేశారంటే, ఈయన ఒక డచ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన శాస్త్రవేత్త, ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ని కనుక్కోవడం జరిగింది. ఈయన చాలా రకాలుగా ప్రయత్నించినారు. ఎలా అంటే, ఉదాహరణకు I పెరిగితే R పెరుగుతుంది, వాటి మధ్య ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఉంది. ఒక ఫిజికల్ క్వాంటిటీ పెరిగితే దాని మీద డిపెండ్ అయిన ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది, లేదా ఒక ఫిజికల్ క్వాంటిటీ తగ్గితే దాని మీద డిపెండ్ అయిన మరో ఫిజికల్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అంటే ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ వచ్చి ప్రపోర్షనల్ రిలేషన్. సో I ప్రపోర్షనల్ టు R అని తెలిసింది. మరి రెండిటికి ఒక రిలేషన్, ఒక కాన్స్టెంట్ ఎస్టాబ్లిష్ చేద్దామనే ప్రయత్నం చేసి రకరకాల గ్రాఫ్స్ గీస్తే ఆ గ్రాఫ్స్ ఏవి కూడా ఓ పర్టికులర్ స్టాండర్డ్ స్లోప్ ఉన్నటువంటి వాల్యూలు ఇవ్వలేకపోయాయి అన్నమాట. అంటే ఒక కాన్స్టెంట్ని ఇవ్వలేకపోయినాయి నేరుగా. సో వీటి యొక్క సైన్ వాల్యూస్ ఒక కాన్స్టెంట్ వాల్యూలు ఇవ్వడం అనేది ఒక పెద్ద బ్రేక్ త్రూగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సైన్ I ప్రపోర్షనల్ టు సైన్ R అనమాట. I ప్రపోర్షనల్ టు R, సైన్ I ప్రపోర్షనల్ టు కూడా సైన్ R. ఎందుకంటే సైన్ యొక్క వాల్యూలు 0 నుంచి 90 వరకు గ్రాడ్యువల్గా పెరుగుతాయి. సైన్ 0 సైన్ 91 అనమాట. ఇక్కడ సైన్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే, ఇక్కడ సైన్ వాల్యూలు మనము ఈ థీటాకు సంబంధించి యాంగిల్కు సంబంధించినటువంటి పోలిక ఇది. సో ఈ యాంగిల్ పోలిక గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. యాంగిల్ని సైన్ థీటా ఈక్వల్ టు మనకేం తెలుసు అని అంటే, ఓకే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని తెలుసు. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని తెలుసు. సో ఇక్కడ ఈ రీజన్స్ వల్ల సైన్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తే ఓకే సైన్ I ప్రపోర్షనల్ టు సైన్ R, ఈ రెండింటిని ఒకవైపుకి తెస్తే సైన్ I ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ని మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాము. ఇది రెండో మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను సూచిస్తుంది. సో సైన్ I బై సైన్ R ఈక్వల్ టు కాన్స్టెంట్.
ఈ కాన్స్టెంట్ను ఎవరిని సూచిస్తుంది అంటే సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను సూచిస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం అనమాట. ఇది స్నెల్స్ లా. ఈయన విలియమ్స్ స్నెల్లీస్ అనే శాస్త్రవేత్త దాదాపు 1500 ఇయర్స్ హ్యూమన్ని ఆలోచింపజేసినటువంటి ఒక సమస్యకు ఈయన పరిష్కారం చూపడం జరిగింది. సో ఆయన పేరు మీదనే స్నెల్స్ లా అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ 2 లాస్ ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాం. ఏంటంటే ఇన్సిడెంట్ యాంగిల్ మరియు రిఫ్రాక్టెడ్ యాంగిల్ మరియు నార్మల్ లైస్ ఇన్ సేమ్ ప్లేన్ అనేది ఫస్ట్ రిఫ్రాక్షన్ లా. సెకండ్ రిఫ్రాక్షన్ లా ఏంటి అంటే sin I by sin R ఈక్వల్ టు కాన్స్టెంట్. సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ బై సైన్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ అనేది ఒక కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఓకే, ఈ కాన్స్టెంట్ సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియాన్ని తెలియజేస్తుంది. ఇంతకీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడ పరిశీలన చేయబోతున్నాం. అంతకన్నా ముందు ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. చూడండి, 1వ ప్రశ్న. ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఇంక్రీజ్ లేటరల్ షిఫ్ట్ ఇన్ ఏ గ్లాస్ స్లాబ్. మనము ఇన్సిడెంట్ యాంగిల్ పెంచే కొద్దీ గ్లాస్ స్లాబ్లోని లేటరల్ షిఫ్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్, డిక్రీజ్, నో చేంజ్, నన్ ఆఫ్ ద అబవ్. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. sin I by sin R ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈక్వేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్. ఈక్వేషన్నే మనము ఏమని అంటాము? న్యూటన్స్లా, ఫెర్మాట్స్లా, పాస్కల్స్లా, స్నెల్స్లా. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, sin I by sin R ఈక్వల్ టు కాన్స్టెంట్. మరి ఆ కాన్స్టెంట్ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియమా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియమా? ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ద ఫస్ట్ మీడియమా, రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆఫ్ సెకండ్ మీడియమా అనే అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. లేటరల్ షిఫ్ట్ యాక్టివిటీ ఇండికేట్. ఓకే, యాక్టివిటీ ఇన్సిడెంట్ యాంగిల్ I, ఎమర్జెంట్ యాంగిల్ E రిలేషన్. వాటి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. యాంగిల్ I ఈక్వల్ టు యాంగిల్ R, యాంగిల్ I లెస్ దాన్ యాంగిల్ E, యాంగిల్ I గ్రేటర్ దాన్ యాంగిల్ E, నన్ ఆఫ్ ద అబవ్. సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియానికి లైట్ వెళ్ళే ప్రాసెస్లో హౌ మచ్ బెండింగ్ లేదా హౌ మచ్ స్లో డౌన్ అనే అంశాన్ని తెలియజేసే ఒక పారామీటర్. ఓకే, ఒక మీడియం ఆప్టికల్లీ డెన్సర్ మీడియమా, ఆప్టికల్లీ రేరర్ మీడియమా అని మనం చెప్తూ ఉంటాం స్పీడ్ ఆఫ్ లైట్ని బట్టి. మరి దానికి ప్రాపర్గా మ్యాథమెటికల్గా ఒక కాన్స్టెంట్ విలువను ఎంత మేర ఇది ఆ లైటును బెండ్ చేస్తుంది అని చెప్పేటువంటి ఒక మ్యాథమెటికల్ వాల్యూనే మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఇట్ ఈజ్ ఎ మెజర్మెంట్ అనమాట. హౌ మచ్ బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ లైట్ ఎంటర్ టు వన్ మీడియం టు అనదర్ మీడియం అనమాట. ఓకే, ఇది ఒక పెయిర్ ఆఫ్ మీడియంస్కి ఒక కాన్స్టెంట్ కలర్కి ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక పెయిర్ ఆఫ్ మీడియంకి మరియు మనం యూజ్ చేసే ఒక మోనోక్రోమాటిక్ లైట్కి ఇది ఫిక్స్డ్గా ఉంటుంది అనే అంశాన్ని గుర్తించాలి. ఓకే, ఇక్కడ చూద్దాం ఏమి ఇచ్చారు. యూ ఆల్రెడీ స్టడీడ్ ఏ లైట్ రే ద ట్రావెల్ ఆబ్లిక్యూలీ. కొంత యాంగిల్తో వెళ్ళేటప్పుడు బెండ్ అనేది వెళ్తుంది అని మనం చూసినాం. ఎప్పుడైతే 0 degrees గుండా వెళ్ళినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ చేంజ్ అయినా కానీ లైట్ అక్కడ బెండ్ కాదు అనే అంశాన్ని కూడా మనం చూసినాం అనమాట. ఫ్రమ్ వన్ ట్రాన్స్పరెంట్ మీడియం టు అనదర్ ట్రాన్స్పరెంట్ మీడియం చేంజ్ ఇట్స్ డైరెక్షన్. ఓకే, ఒక మీడియం నుంచి ఇంకో మీడియం వెళ్ళినప్పుడు అది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం రిఫ్రాక్షన్ లాస్లో రెండో లా ఏమని గమనించాము? sin I by sin R ఈక్వల్ టు కాన్స్టెంట్ అని గమనించాం కదా. మరి ఆ కాన్స్టెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఆ కాన్స్టెంట్నే మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. సో ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి లింక్డ్ ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ. ఇది ఒక ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ. ఇది ఏ అంశాలను రిలేట్ చేస్తుంది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఫస్ట్ మీడియం మరియు స్పీడ్ ఆఫ్ లైట్ సెకండ్ మీడియం యొక్క రేషియోని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ
లైట్ ట్రావెల్ ఫాస్టెస్ట్ ఇన్ వ్యాక్యూమ్ 3 × 10⁸ మీటర్ బై సెకండ్. లైటు మొత్తం అన్ని మీడియంస్తో కంపేర్ చేస్తే ఎక్కడ అతి ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది అంటే వ్యాక్యూమ్లో. మరి ఎంత స్పీడ్ అంటే 3 × 10⁸ మీటర్ బై సెకండ్ లేదా 3 lakhs కిలోమీటర్ పర్ సెకండ్. అంటే దాని అర్థం ఏంటి అంటే 1 సెకండ్ క్రితం మనం ఇక్కడ టార్చ్ లైట్ ఆన్ చేసాం, 1 సెకండ్ క్రితం ఇక్కడ ఉన్న లైటు 1 సెకండ్ తర్వాత ఎలాంటి అడ్డంకి లేదు అనుకుంటే ఆ లైటు 3 lakhs కిలోమీటర్ల అవతల ఉంటుంది వ్యాక్యూమ్లో అయితే అని చెప్పడం అన్నమాట. ఓకే, ఇక్కడ ఎయిర్లో దాదాపు వ్యాక్యూమ్లో అంతకన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. వ్యాక్యూమ్ అంత లైట్ స్పీడ్గానే మనం కన్సిడర్ చేయొచ్చు. మరి గ్లాస్ మరియు వాటర్లలో లైట్ స్పీడు చాలా డ్రాప్ అవుతుంది. డైమండ్లో అయితే చాలా ఎక్కువగా లైట్ స్పీడు తగ్గిపోవడాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మీడియం 1, ఇది మీడియం 2. ఇక్కడ ఎయిర్ అనే మీడియాన్ని తీసుకోవడం జరిగింది మీడియం 1గా, మీడియం 2గా గ్లాస్ అనే మీడియం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎయిర్ అనే మీడియంలో లైట్ స్పీడ్ ఎక్కువ కాబట్టి దీన్ని రేరర్ మీడియం అని అంటాం, ఆప్టికల్లీ రేరర్ మీడియం అని అంటాం. ఇక్కడ గ్లాస్లో స్పీడ్ ఆఫ్ లైటు ఎయిర్తో కంపేర్ చేస్తే తక్కువ కాబట్టి దీన్ని డెన్సర్ మీడియం అంటాం, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అని అంటాం అన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియంకి వచ్చినప్పుడు స్లో డౌన్ అయితే టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది, టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఏంటి అనే ఈక్వేషన్ అడుగుతున్నారు. చూడండి, N21 అంటే దాని అర్థం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం అంటే ఈ మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం, ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని దృష్ట్యా అంటే ఈ ఫస్ట్ మీడియం దృష్ట్యా. ఓకే, ఫస్ట్ మీడియం దృష్ట్యా సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. సో దీని వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఓకే V1 - V2 అన్నమాట. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 బై స్పీడ్ ఆఫ్ లైట్ మీడియం 2. ఓకే, ఇది లేదా ఇదే విషయాన్ని N21 = రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియంగా కూడా మనం చెప్పచ్చు. ఇక్కడ స్పీడ్ని బట్టి మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి N21 = ఇక్కడ 21 అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ది 2 అయితే ఇక్కడ 1 2 రావడం అనేది దాని రివర్స్లో ఉంటుంది అనే అంశాన్ని మనం గుర్తించాలన్నమాట. సో అదేవిధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 1 2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం = NV2/V1 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2 బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1. ఓకే, లేదు N12 = రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే ఇంకొకసారి ఈ విషయాన్ని మనం గమనించండి. స్పీడ్ దృష్ట్యా ఫస్ట్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అన్నప్పుడు ఇక్కడ సెకండ్ మీడియం యొక్క స్పీడ్ అనేది పైన రావడం, తర్వాత ఫస్ట్ మీడియంతో కంపేర్ చేయడం అనేది జరుగుతున్నట్లుగా మనం గుర్తించాలి. ఓకే, ఇక్కడ వ్యాక్యూమ్తో ఎక్కడైతే పోలుస్తామో ఇక్కడ ఒకటో మీడియాన్ని రెండో మీడియంతో రెండు వేరు మీడియాలు ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తున్నాం. అలా కాకుండా వ్యాక్యూమ్తోనో ఎయిర్తోనో మిగిలిన వాటిని కంపేర్ చేస్తూ ఉంటే వాటిని ఏమంటామంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో ప్రతిసారి అబ్సల్యూట్ అంటేనే అది వ్యాక్యూమ్తో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి N21 అనో N31 అనో అని అదేవిధంగా 2 1లు యూజ్ చేయాల్సిన పనిలే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎయిర్ లేదా వ్యాక్యూమ్ కంపేర్ విత్ వాటర్ అని. అదే గ్లాస్ అంటే
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వ్యాక్యూమ్ విత్ గ్లాస్ అని అన్నమాట. అంటే ఒకటి కాన్స్టెంట్ కాబట్టి అదే పనిగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అని చెప్పి రెండో మీడియం చెప్పలేదు అని అంటే అక్కడ దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం. అలా కాకుండా ఇక్కడ ముందు చెప్పుకున్నట్టుగా రెండు మీడియాల కంపారిజన్గా చెప్పుతున్నప్పుడు వాటిని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అంటాం. ఓకే, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ల గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. చూడండి, ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, ఇది వ్యాక్యూమ్తో పోల్చదగినదిగా ఉంటుంది కాబట్టి ఎయిర్తో కంపేర్ చేస్తున్నాం. ఎందుకంటే మన సరౌండింగ్ అంతా ఎయిర్ ఉంది, ఎక్స్పెరిమెంట్ చేయడం ఈజీ కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఓకే, దీన్ని కూడా 3 lakh km/s లేదా 3 × 10⁸ m/s మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో n = c/v. సో దీన్ని కొద్దిగా మనము ఇంకొంచెం డీప్గా దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. n = c/v అంటే c వాల్యూ కాన్స్టెంట్. అంటే ఇంకా మనం రిలేషన్ దేని మధ్యలో ఉంటుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియానికి. ఇక్కడ మనం ఏం విషయాలు గుర్తించాలి అని అంటే ఉదాహరణకు స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఒక మీడియంలో ఎక్కువగా ఉంది అని అంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఎందుకని ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాని మీద డిపెండ్ అయిన మధ్య ఒక ఫిజికల్ క్వాంటిటీ డిక్రీజ్ అవుతుంటుంది. ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొకటి డిక్రీజ్, లేదా ఒకటి డిక్రీజ్ అయితే మరొకటి ఇంక్రీజ్, ఇలా ఒకటి ఇంక్రీజు డిక్రీజు ఆపోజిట్గా కానీ ఉంటే అలాంటి రిలేషన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అంటాం. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి మరియు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ బాగా ఎక్కువ ఉంది అంటే ఆ మీడియానికి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉంటుంది. లేదు అనుకుంటే ఏదైనా ఒక మీడియానికి సంబంధించి స్పీడ్ ఆఫ్ లైట్ అనేది బాగా తక్కువగా ఉంది అంటే ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఇదే విషయాన్ని మనం ఇక్కడ కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. వాటర్కి మరియు క్రోన్ గ్లాస్కి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు వాటర్ విషయానికి వస్తే దీని వాల్యూ 1.33 అంట. అంటే దాని అర్థం ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అన్నమాట. సో వాటర్ యొక్క వాటర్లో స్పీడ్ ఎంత ఉందంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్తో పోలిస్తే 1.33 times తక్కువగా ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే 2 × 2.25 × 10⁸ m/s ఉంటుంది. అదే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఎంత అని అంటే 3 × 10⁸ m/s. 3 × 10⁸. దీంతో పోలిస్తే దీని వాల్యూ చిన్నదే కదా. ఓకే, మరొకటి చూద్దాం. అదేవిధంగా క్రోన్ గ్లాస్ చూద్దాం. దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.52 ఇవ్వడం జరిగింది. అంటే c/v ఇన్ క్రోన్ గ్లాస్ అనమాట, గ్లాస్లో. సో v ఆఫ్ గ్లాస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ = స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై 5.2. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్తో కంపేర్ చేస్తే 1.52 times డ్రాప్ అవుతుంది. దాని వాల్యూ ఎంతకు సమానము అని అంటే ఓకే 1.97 × 10⁸ m/s. ఇక్కడ దీన్ని మనం ఏం గమనించాలి ఇక్కడ స్థూలంగా అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ రెండిట్లో దీనికి తక్కువగా ఉంది కాబట్టి దీంతో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంది. రెండిట్లో దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది అంటే ఈ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలన్నమాట. సో ఈ విధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క వాల్యూస్ను మనం అది సూత్రంగా కాకుండా n = c/v అని కాకుండా అది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియానికి ఆ వాల్యూకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అనే అంశాన్ని గుర్తించాలి. ఈ సూత్రాన్ని కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోవడం కోసం ఒక చిన్న టిప్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇది c/v కదా. నేను దీన్ని ఇలా అనుకుంటాను అన్నమాట. ఇది ఒక గ్లాస్, పైంది c కిందది v అన్నమాట. అయితే ఎందుకు ఇలా అనుకోవాలంటే ఇక్కడ నుంచి ఏదైనా ఒక లిక్విడ్ ఇలా పడుతుందంటే ఆ లిక్విడ్ ఒలికిపోకుండా ఉండేది సూత్రం కరెక్ట్.
అలా కాకుండా మన కన్ఫ్యూజన్లో మనం ఇలా తీసుకున్నాం అనుకుంటే ఓకే V/C రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని తీసుకుంటే అప్పుడేమవుతుంది, పైన ఉన్న లిక్విడ్ కింద ఉన్న లిక్విడ్కి ఇలా ఉన్న లిక్విడ్ కాస్త ఏమైపోతుందంటే ఒలికిపోయే ప్రమాదం ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో లేదా ఈ విధంగా ఒలికిపోకుండా ఉండే సూత్రం కరెక్టు అనే విధంగా గుర్తుంచుకోవాలి. లేదు ఇంకొంత లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఓకే ఎప్పుడైనా పైన ఉన్న వాల్యూ పెద్దదిగా ఉంటే మనకు భిన్నంగా ఉండవు. సో ఓకే C/V తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే ఆ C వాల్యూ అన్నిటికన్నా పెద్దది. దాన్ని ఎన్ని భాగాలు చేసినా దాన్ని సమ్ పార్ట్స్గా చేస్తే వాల్యూ 1 కన్నా పెద్దదిగా ఉంటుంది. సో 1 కన్నా పెద్దదిగా ఉంటే దాని గురించి మాట్లాడుకోవడం డిస్క్రైబ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలా కాకుండా V/Cగా ఉంటే కింద ఉన్న వాల్యూ పెద్దదిగా ఉంటే ఆన్సర్లు ఫ్రాక్షన్లో వస్తాయి. క్యాలిక్యులేషన్ చేయడం కష్టమే, మరియు దాన్ని మెమరైజ్ చేసుకోవడము అప్లై చేసుకోవడం అన్ని విషయాల్లో కూడా కాస్త కఠినంగా అనిపిస్తుంది. సో లైఫ్ ఎప్పుడు సింపుల్గా ఉండే విధంగా సైంటిస్టులు ఆలోచన చేస్తారు. కాబట్టి పెద్ద వాల్యూను పైన ఉంచడం జరిగిందనమాట. సో ఆ విధంగా మనం లాజికల్గా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి లిక్విడ్ ఇక్కడ పడుతుంది అని ఒక ఇమాజినేషన్తో లిక్విడ్ కిందకు పోదు అనే విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏదో ఒక విధంగా సూత్రం అయితే మనం ప్రాపర్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరియు ఇది ఒక రేషియో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక రేషియో. పైన స్పీడ్ ఆఫ్ లైటే, కింద కూడా స్పీడ్ ఆఫ్ లైట్. N = C/V. సో C స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ మీటర్/సెకండ్లలో కొలిచినాం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం దాన్ని కూడా మీటర్/సెకండ్లలో కొలిచినాం. సో దాని యొక్క యూనిట్స్ దీని యొక్క యూనిట్స్ క్యాన్సల్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక యూనిట్లెస్ క్వాంటిటీ, డైమెన్షన్లెస్ క్వాంటిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. నో యూనిట్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యావ్ నో యూనిట్స్. ఓకే ఈ విధంగా మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక మెజర్మెంటు, ఎంత మేర బెండ్ చేస్తుంది, ఒక మీడియంలోంచి ఇంకొక మీడియంలోకి లైట్ వెళ్ళినప్పుడు ఎంత మేర బెండ్ చేస్తుంది, ఎంత వాల్యూ ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా బెండ్ అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. సరే ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో అన్నిటికన్నా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నది ఏంటో ఒకసారి చూసి పరిశీలన చేయండి. ఓకే అన్నిటికన్నా ఎక్కువ ఉన్నది అన్నిటికన్నా తక్కువ ఉన్నదాన్ని గుర్తిస్తే అన్నిటికన్నా ఎక్కువ ఉండేది డైమండ్, అన్నిటికన్నా తక్కువ ఉండేది ఎయిర్ అనమాట. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ డైమండ్లో చాలా చాలా స్లో అవుతుంది, బాగా బెండ్ అవుతుంది. అదే ఎయిర్లో స్పీడ్ ఆఫ్ లైట్ అసలు డ్రాప్ కాదు, చాలా ఎక్కువగా ఉంటుంది అని అర్థం. ఓకే కింద ఒక డేటా ఇచ్చినారు. ఆప్టికల్లీ డెన్సర్కి మాస్ డెన్సిటీకి మధ్య తేడా ఇవ్వడం జరిగింది. మనకు మాస్ డెన్సిటీ అనేది ముందు కాంచి పరిచయం. మాస్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఓకే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అనేది మాస్ డెన్సిటీని ఇండికేట్ చేస్తుంది. మరి ఆప్టికల్ డెన్సిటీ అనేది ఆ విధంగా ఉండదన్నమాట. మాస్ డెన్సిటీ వేరే, ఆప్టికల్ డెన్సిటీ వేరే. సో ఈ విషయాన్ని మనం గుర్తించడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకుంటే ఇక్కడ కిరోసిన్ మరియు వాటర్ని మనం కంపేర్ చేద్దాం. సో వాటర్కి సంబంధించి ఆ మాస్ డెన్సిటీ ఏమవుతుందంటే 1 g/cc. అంటే 1 సెంటీమీటర్ లెంత్, 1 సెంటీమీటర్ వెడల్పు, 1 సెంటీమీటర్ ఎత్తున్న ఒక క్యూబ్లో మనం వాటర్ వేస్తే ఎంత మాస్ వస్తుందంటే 1 గ్రామ్ దూగుతుంది. అదేవిధంగా కిరోసిన్ వేస్తే అదే క్యూబ్లో మనము కిరోసిన్ వేస్తే ఎంత దూగుతుందంటే 0.8 g/cc తూగడం జరుగుతుంది. ఓకే ఇది 1, ఇది 0.8. మరి ఆప్టికల్ డెన్సిటీ విషయానికి వస్తే వాటర్కి సంబంధించి ఆప్టికల్ డెన్సిటీ ఎంత అంటే ఓకే వాటర్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను కనుక మనం గమనిస్తే 1.33. అదేవిధంగా కిరోసిన్ది 1.44. ఓకే 1.33, 1.44. ఇక్కడ ఈ కంపారిజన్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే మాస్ డెన్సిటీ, ఆప్టికల్ డెన్సిటీ అనేది పేరులో డెన్సిటీ పదం ఒకే రకంగా ఉంది కాబట్టి ఆ రెండు ఒకే ఫిజికల్ క్వాంటిటీ, ఒకే రకమైన కొలతకు సంబంధించినవా అని అనుకునే ప్రమాదం ఉంది. సో అవి రెండు కూడా రెండు వేరే వేరే విషయాలు. మాస్ డెన్సిటీ అనేది మాస్ మరియు వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. ఆప్టికల్ డెన్సిటీ అనేది
ఆ సబ్స్టెన్సు లైట్ స్పీడ్ను ఎంత మేర డ్రాప్ చేస్తుంది, ఎంత ఎక్కువగా డ్రాప్ చేస్తే అది అంత ఎక్కువ ఆప్టికల్ డెన్సర్ మీడియం. దానికి దీనికి రిలేషన్ లేదు. ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ కిరోసిన్కి ఎక్కువ ఉన్నంత మాత్రాన మాస్ డెన్సిటీ ఎక్కువ లేదు. ఓకే, రెండింటికి రిలేషన్ ఉంటే ఇది ఎక్కువ ఉంటే అది కూడా ఎక్కువ ఉండేది అని మనం డిసైడ్ చేసేవాళ్ళం. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా వాటర్ యొక్క మాస్ డెన్సిటీ ఎక్కువ, ఆప్టికల్ డెన్సిటీ తక్కువ. అదేవిధంగా కిరోసిన్కి మాస్ డెన్సిటీ తక్కువ, ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ. సో ఈ రెండింటికి మధ్య నేరుగా ఎలాంటి సంబంధం లేదు, ఇది వేరే విషయము అది వేరే విషయము అనేది చెప్పడమే ఈ పర్టికులర్ టాపిక్ యొక్క ఉద్దేశం అన్నమాట. సో నెక్స్ట్ విషయానికి మనం వెళ్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ద ఎబిలిటీ ఆఫ్ మీడియం రిఫ్రాక్ట్ ఈజ్ లైట్ ఈజ్ ఆప్టికల్లీ డెన్సిటీ. ఏదైతే ఎక్కువగా రిఫ్రాక్ట్ చేస్తుందో, ఏదైతే ఎక్కువగా స్లో డౌన్ అవుతుందో లైట్ స్పీడు, అది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అని అంటాం. ఏదైతే తక్కువగా రిలేటివ్లీ తక్కువ స్పీడ్ డ్రాప్ చేస్తుందో దాన్ని ఆప్టికల్లీ రేరర్ మీడియం అంటాం. మనం సాధారణంగా వాడుకలో డెన్సర్ మీడియం, రేరర్ మీడియం అనే టర్మినాలజీ వాడినప్పటికీ వాటి యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఆప్టికల్లీ రేరర్ మీడియం, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అనేది అక్కడ ఉద్దేశం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, లైట్ ట్రావెల్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, స్లో డౌన్ అండ్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. చూడండి, ఎప్పుడైతే లైట్ అనేది ఓకే రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు డెన్సర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఉండాలి మీడియం చేంజ్ అవ్వకుంటే, కానీ చేంజ్ అవ్వడం వల్ల అది డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో అక్కడ మనము అది టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇదే సినారియో రివర్స్ గాన జరిగితే, అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తూ ఉంటే అప్పుడు లైట్ అనేది ఒక మీడియం నుంచి మరో మీడియం వెళ్ళినప్పుడు యాక్చువల్లీ చక్కగా వెళ్ళదు. అది ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవుట్వర్డ్ ద నార్మల్ అనేది బెండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో కూడా ఒక చిన్న మాట చెప్పుకున్నాం, ఏంటంటే రేరర్ మీడియంలో అన్ని రేంజ్లో ఉంటాయి. ఏంటంటే యాంగిల్ ఎక్కువగా ఉంటుంది, యాంగిల్ యాడ్ ఎక్కువగా ఉంటే అది రేరర్ మీడియం అని. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ లైట్ కూడా ఎక్కువగా ఉంటుంది. రేంజ్ అంటే ఎక్కువగా ఉండడం. డౌన్గా డెన్సర్ మీడియంలో డౌన్గా ఉంటాయి. ఏంటంటే డౌన్గా ఉంటాయంటే యాంగిల్ డౌన్గా ఉంటుంది, యాంగిల్ డౌన్గా ఉంటుంది. దీంతో రెండో దాంతో కంపేర్ చేస్తే యాంగిల్ డౌన్గా ఉంటుంది, మరియు స్పీడ్ ఆఫ్ లైట్ కూడా డౌన్గా ఉంటుంది. కాబట్టి మనం ఆ ఇమేజ్ని చూస్తానే ఏది డెన్సర్ మీడియం ఏది రేరర్ మీడియం అని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో ఆ విధంగా రేరర్ నుంచి డెన్సర్కి వచ్చినప్పుడు టువర్డ్స్ ద నార్మల్, డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు అవుట్వర్డ్ ద నార్మల్ లైట్ అనేది బెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను ఇక్కడ మనం పరిశీలన చేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించి యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. మీటర్, మీటర్ ఇన్వర్స్, డయాప్టర్, నో యూనిట్స్. ఏది సరైన సమాధానమో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను క్వశ్చన్ నెంబర్ 7ను పరిశీలన చేద్దాం. N21 మీన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 21 అంటే ఏంటి అని అడుగుతున్నారు. 21 అనేది దేనికి ఈక్వల్? V1/V2నా, V2/V1నా, V1/V1, V2/V2? ఏది సరైన సమాధానం అనేది క్వశ్చన్ నెంబర్ 7కి సరైన సమాధానాన్ని గుర్తించి తెలియజేయగలరు. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్, గ్లాస్ మరియు డైమండ్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ మీడియం లెస్ స్పీడ్? ఏ మీడియంలో తక్కువ స్పీడ్ ఆఫ్ లైట్ను కలిగి ఉంటుంది అని అడగడం జరిగింది. సో మీరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్ ఆఫ్ లైట్కు ఉన్న రిలేషన్ను మనం ఒక్కసారి ఇలా అని చెప్పుకున్నాం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పుకున్నాం. ఆ హింట్ని యూజ్ చేసుకొని ఏది సరైన సమాధానమో గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వెన్ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, డెన్సర్ నుంచి రేరర్కి లైట్ రే అనేది ట్రావెల్ అయినప్పుడు బెండ్ టువర్డ్స్ ద నార్మల్, నార్మల్ వైపుకు బెండ్ అవుతుందా? బెండ్ అవుట్వర్డ్ ద నార్మల్ అనేది. లైట్ డస్ నాట్ బెండా, నన్ ఆఫ్ ద అబోవ్నా? ఏది సరైన సమాధానం అనేది గుర్తించండి. మరి నెక్స్ట్ 10th క్వశ్చన్. లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం మీన్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ స్లోయర్, ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది బాగా నెమ్మదిగా ఉంది. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఫాస్టర్, ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ వేగంగా ఉంది.
స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ నాట్ చేంజ్, ఎలాంటి చేంజ్ గురి కాలేదు. నన్ ఆఫ్ ద అబోవ్. ఏది సరైన సమాధానం అనేది పైన మాట్లాడుకున్న టాపిక్ను ఆధారంగా చేసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నల్ని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ ఎంటర్స్ ఆబ్లిక్యూలీ ఇంటూ వాటర్. ఆబ్లిక్యూలీ అంటే కొంత యాంగిల్గా, 0 degrees కాకుండా రిమైనింగ్ యాంగిల్ని మనం ఏమంటామంటే ఆబ్లిక్యూలీ అని అంటాం అనమాట. డస్ లైట్ రే బెండ్ టువర్డ్స్ ద నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ద నార్మల్ అండ్ వై అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎక్కడి నుండి ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే ఎయిర్ నుండి వాటర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, లైట్ రే అనేది లైట్ ఇక్కడ నుంచి ఇలా ఎయిర్ మీడియం నుంచి వాటర్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఎలా బెండ్ అవుతుంది అని అడగడం జరిగింది. ఇది ఆప్టికల్లీ రేరర్ మీడియం, ఇది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. అంటే వాటర్లో స్పీడ్ ఆఫ్ లైట్ స్లో డౌన్ అవుతుంది. స్లో డౌన్ అయితే ఎలా బెండ్ అవుతుంది? టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. సో ఇక్కడ కన్నా ఇక్కడ యాంగిల్ తక్కువగా ఉంటుంది. డెన్సర్ మీడియంలో ఎప్పుడు యాంగిల్ తక్కువగా ఉంటుంది, స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ దానికి ఆన్సర్ అయితే ఏ వైపు బెండ్ అవుతుంది అంటే టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. మరి వై అన్నారు. వై ఎందుకు అని అంటే ఇట్స్ స్లో డౌన్ అనమాట. బికాస్ ఓకే, because air is optically rarer medium and water is optically denser medium. Okay, when light enter into denser medium, it slow down and bend towards the నార్మల్. ఓకే, ఈ విధంగా స్లో డౌన్ అవ్వడం వల్ల అది నార్మల్ వైపు వెళ్తుంది అని డిస్కషన్ మనం రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, లైట్ ఎంటర్స్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ హ్యావింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.50. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్? ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఎయిర్ నుంచి గ్లాస్లోకి లైట్ వెళ్తుంది. ఓకే, ఎయిర్ నుంచి గ్లాస్లోకి వెళ్తుంది. సో ఇది గ్లాస్ ఆప్టికల్లీ డెన్సర్ కాబట్టి టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే n=c/v అనేది అడుగుతున్నారు. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ వచ్చి 3 × 10⁸ మీటర్/సెకండ్ అక్కడ ఇవ్వడం కూడా జరిగింది. మరియు గ్లాస్కి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది 1.50. సో ఇక్కడ v ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ అనమాట. సో మనల్ని కనుక్కోమనేది అదే. v = 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇక్కడ ఈ 0.50 యువతలకు వస్తే 1.5 యువతలకు వస్తుంది. సో 1.5 1 జా 1.5 2 జా. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ అనేది 2 × 10⁸ మీటర్/సెకండ్గా ఉంటుంది గ్లాస్లో. ఓకే, వ్యాక్యూమ్లో 3 × 10⁸, గ్లాస్లో 2 × 10⁸, అంటే కొంచెం తగ్గిందనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. ఫైండ్ అవుట్ ద టేబుల్. ఓకే, 9.3 అనే టేబుల్ని చూసి ఓకే ఒకసారి చూద్దాం.
9.3 టేబుల్. ఓకే, ఇది 9.3 టేబుల్. ఈ టేబుల్లో మనల్ని ఏం అబ్జర్వ్ చేయమన్నారు అనేది చూస్తే క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం. ఓకే, ద మీడియం హ్యావింగ్ హయ్యెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ, ఎక్కువ ఆప్టికల్ డెన్సిటీ ఉన్నది ఏంటి, మరియు లోయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ ఉన్నది ఏంటి? హయ్యెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ అంటే హయ్యెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నది అని, ఎవరికంటే డైమండ్కు 2.42. అదేవిధంగా లోయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ ఎవరికి అంటే ఆ టేబుల్లో ఎయిర్కు 1.003 అనమాట. చూడండి, గమనించండి, లోయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ వచ్చి ఎయిర్, అదేవిధంగా హయ్యెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ వచ్చి డైమండ్. ఓకే, ఇది ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ యు ఆర్ గివెన్ కిరోసిన్, టర్పంటైన్ అండ్ వాటర్. మీ చేతికి 3 ఇవ్వడం జరిగింది. ఏంటేంటి అంటే కిరోసిను, వాటరు, టర్పెంటైలు ఇవి ఇవ్వడం జరిగింది. ఓకే, కిరోసిను, టర్పెంటైను మరియు వాటర్. విచ్ ఆఫ్ దీస్ లైట్ ట్రావెల్ ఫాస్టర్, దేంట్లో లైట్ బాగా ఫాస్ట్గా వెళ్తుంది? యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ టేబుల్ 9.3 టేబుల్లో ఇచ్చినటువంటి డేటాని యూజ్ చేసుకొని ఆన్సర్ చెప్పమంటున్నారు. సో అక్కడ ఏమి ఇచ్చినారంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఇచ్చినారు. ఎవరెవరికి ఇచ్చినారంటే వాటర్కి, ఉదాహరణకి వాటర్కి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్సు, కిరోసిన్కి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్సు, ఓకే, టర్పెంటైన్కి సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఇవ్వడం జరిగింది. సో ఒకసారి రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు కానీ రాస్తే దీనిది 1.33 ఇవ్వడం జరిగింది, ఇది 1.44, ఇది 1.47 అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుంది అంటే ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తగ్గుతుంది అని. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంది అని అర్థం. ఓకే, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దృష్ట్యా ఇలా పెరుగుతూ ఉంది. మరి స్పీడ్ ఆఫ్ లైట్ దృష్ట్యా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. స్పీడ్ ఆఫ్ లైట్ వాటర్లో ఎక్కువగా ఉంటుంది కిరోసిన్తో కంపేర్ చేస్తే, టర్పెంటైన్లో ఇంకా తక్కువగా ఉంటుంది కిరోసిన్తో కంపేర్ చేస్తే. ఇది అనమాట. సో ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏమడిగినారు అనేది ఇంకొకసారి చూద్దాం. ఓకే, లైట్ ఎక్కడ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి వాటర్ అనమాట. ఓకే, ఆన్సర్ వాటర్. ఓకే, లైట్ ఫాస్టర్ ఇన్ వాటర్ మీడియం టు రిలేటివ్లీ కిరోసిన్ అండ్ టర్పెంటైన్ బికాస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ లెస్, సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ 2.42, వాట్ ఈజ్ మీనింగ్ ఇన్ ద స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్కి సంబంధించిన మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, n = 2.42 అన్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే విషయం మనకి ఏ విషయం తెలుస్తుంది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ను ఒకదాన్ని మెజర్ చేయొచ్చు మనం. స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పచ్చు. ఓకే, n = c/vలో ఇక్కడ c అనేది కాన్స్టెంట్, v = c/n. c అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ బై 2.42. సింప్లిఫై చేస్తే మనకు డైమండ్లో ఎలా ఉంటుందంటే స్పీడు 1.23 × 10⁸ మీటర్/సెకండ్గా ఉంటుంది. అంటే బాగా స్లో డౌన్ అవుతుంది వ్యాక్యూమ్తో పోలిస్తే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ అనేది బాగా డ్రాప్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ చెప్పచ్చు అనమాట. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్ ఇన్ డైమండ్, సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ మీడియం ఈజ్ మచ్ స్లోయర్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ఈ చాప్టర్కి సంబంధించిన మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.